సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్. అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. దాని తర్వాత ఏమో అర్థమైందా అరుణ్ కుమారా? సో అది చేశాను. దాని తర్వాత వచ్చేసి 2 ఇయర్స్ నేను ఇది కోవిడ్‌లో పోయింది. తర్వాత బికాజ్ ఐ వాంటెడ్ టు అండర్‌స్టాండ్ హౌ ఎగ్జాక్ట్‌లీ ఇండస్ట్రీ వర్క్స్. బికాజ్ ఆడిషన్స్‌కెళ్తున్నాము, ఆడిషన్ ఇస్తున్నాము. అలానే కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది. బట్ ఎగ్జాక్ట్‌లీ ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? ఆన్ వాట్ బేసిస్ విల్ దే సెలెక్ట్ అ రోల్ అని చెప్పేసి నాకు డౌట్ ఉండేది. అండ్ ఆల్సో ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ లిటిల్. సిఐపిటిలో వర్క్ చేస్తున్నప్పుడు కానీ అలా నేను చిన్న చిన్న రైటప్స్ అలా చేసేదాన్ని. సో అక్కడ వేకెన్సీ ఉంది రామానాయుడు స్టూడియోస్లో. క్వాన్ అని ఒక ఏజెన్సీ ఉండేది రాణా గారికి, కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ అంటారు. అందులో కాంటెంట్ మేనేజర్కి ఇలాగ వేకెన్సీ ఉంది అని చెప్తే ఐ అప్లైడ్. వాళ్ళ ఓన్లీ కన్సర్న్ ఏంటంటే తెలుగు రాయటం చదవటం రావాలి, అంతే, అదొకటి సినిమా జ్ఞానం ఉండాలి అని చెప్పి నాకు టాస్క్ ఇచ్చారు. వాళ్ళు ఒక సినిమా ఇచ్చి దాన్ని అనలైజ్ చేసి నాకు తెలుగులోనే రాసి ఇమ్మన్నారు అనమాట. అంటే ఆ సినిమా సినాప్సిస్ కానీ అందులో ఏవి వర్క్ అవుతాయి, ఏవి వర్క్ మీకు ఏవి నచ్చాయి, ఏవి నచ్చలేదు అని చెప్పేసి రాసి ఇమ్మన్నారు. సో అది రాసి నేను సబ్మిట్ చేశాక బేసిక్ ఇంటర్వ్యూ తీసుకున్నారనమాట. తీసుకుంటే ఐ గాట్ సెలెక్టెడ్. ఇంకా అక్కడ నుండి ఐ వర్క్ యాజ్ అ కాంటెంట్ రైటర్, ఒక కాంటెంట్ మేనేజర్ ఫర్ 2 years. 2 years చేశారా? 2 years చేశాను రామానాయుడు స్టూడియోస్లో. సో ఆ ప్రాసెస్లోనే రానా గారితో ఇంటరాక్షన్ ఉండేది. ఆయన ప్రొడక్షన్ హౌస్ ఉండేది, స్పిరిట్ మీడియా అని చెప్పేసి. సో అందులో ఆయనకి పర్సనల్ గా ఏమన్నా నెరేషన్స్ ఉన్నా కానీ అప్పుడప్పుడు నేను అటెండ్ అయ్యేదాన్ని, ఈదర్ ఫర్ ప్రొడక్షన్ ఆర్ ఫర్ హిమ్ టు యాక్ట్. అట్లయితే నా స్క్రిప్ట్ రిజెక్ట్ చేసింది మీరే అనమాట. అయ్యయ్యో, నేనైతే కాదండి, అప్పుడు ఆ టీంలో లేకపోవచ్చు నేను. ఓకే. అయితే ఇంతకంటే ముందు మీది ఒకసారి ఇన్స్టాగ్రామ్ మొత్తం స్క్రోల్ చేస్తూ ఉంటే కింద రైటర్ పద్మిని సీతమ్మ అని వచ్చేటప్పటికి నాకు ఒక్కసారిగా అనిపించింది. ఇది ఎప్పుడు జరిగింది షార్ట్ ఫిలింది? ఏదండి షార్ట్ ఫిల్మ్? తాను నేను. ఓ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. అవును, నేనే రాశాను దాన్ని. మీరే రాసారా? ఇదెప్పుడు? సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి బ్యాక్ ఇన్ కాలేజ్ డేస్ యతి క్రియేషన్స్ అని ఒక చిన్న ఛానల్ స్టార్ట్ చేసాము. ఓకే. అందులో ఇప్పుడు బేసిక్గా అందులో మా ఫ్రెండ్స్ కూడా దే ఆర్ ఇన్ టు యాక్టింగ్, డైరెక్షన్ అండ్ ఎవ్రీవన్. రీసెంట్గా గ్యాంబ్లర్స్ అని ఒక ఫిల్మ్ వచ్చింది. తను ఆ డైరెక్టర్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఆ టీంలో ఒకరే అనమాట ఇందులో. అంటే మేమందరం ఎడిటింగ్లోకి వెళ్ళిపోయాము, మ్యూజిక్లోకి వెళ్ళిపోయాము, కొంతమంది థియేటర్ ఆర్టిస్ట్ ఉన్నారు. సో అలాగా సరే ఫస్ట్ మనం ఒకటి రాసింది ఎగ్జిక్యూట్ చేద్దాం అని చెప్పేసి నా రైటింగ్ పిచ్ చేస్తే దట్ పర్సన్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ మెయిన్ స్ట్రీమ్ డైరెక్షన్ అది డైరెక్ట్ చేశారనమాట. ఓకే. సో దట్స్ హౌ ఇట్ కేమ్ అవుట్. కానీ అంటే మీరు ఈరోజు పొజిషన్లో ఉండడానికి డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేశారు. అంటే సినిమాకి రిలేటెడ్గా ఉన్న ఫీల్డ్స్లో వర్క్ చేయడం వల్లనే ఈ సక్సెస్ వచ్చింది అనుకోవచ్చా? ఒక రకంగా అనుకోవచ్చు అండి. బికాస్ ఐ వాజ్ ఏబుల్ టు ప్రెడిక్ట్ దట్ ఈ ఫిలింలో ఈ క్యారెక్టర్ నేను చేయటం వల్ల నాకు యాజ్ ఎ పర్సన్ రికగ్నిషన్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ క్యాన్ బి ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ అ గుడ్ టాలెంటెడ్ సెట్ ఆఫ్ పీపుల్. సో అలాగా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ అయింది. బికాస్ ఐ వాజ్ ఏబుల్ టు సెలెక్ట్ ఈ ప్రాసెస్లో. అంటే అది కూడా నాకు స్పాంటేనియస్ గానే జరిగింది. నేను కావాలని అందులోకి వెళ్ళాలి అని వెళ్ళలేదు. ఆపర్చునిటీ వచ్చిన దాన్ని నేను ఎప్పుడు మిస్యూజ్ చేసుకోలేదు. లెట్ మీ ట్రై, చూద్దాము, ఒకవేళ వస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్. లేకపోతే అవకాశం పోయినట్టు అవుతుంది. సరే దాన్ని ఉపయోగించుకుందాం అని చెప్పేసి నేను అలానే కాంటెంట్ రైటర్గా వర్క్ చేశాను. ఇప్పుడు నాకు ఏమైనా నెరేషన్స్ వచ్చినా కానీ నేను పికిగానే చూస్ చేసుకోగలుగుతున్నా ఆ ఎక్స్పీరియన్స్ వల్ల. సో డెఫినెట్గా అది యాడ్ ఆన్ అయింది నాకు. హీరోయిన్ అవుదామనే వచ్చారా మీరు? అంటే హీరోయిన్ అవుతే బెటరే, లేకపోతే లేదు స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ లో. సో అప్పుడు వచ్చే టైంలో మూవీ ఇండస్ట్రీలో కనేటప్పటికి ఎవరైనా కానీ అబ్బాయినా అమ్మాయినా కానీ హీరో ఆర్ హీరోయిన్ అనుకుంటే అలా అడుగు. స్టార్టింగ్ లో అయితే అలానే వచ్చానండి. బట్ వెళ్తూ నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు మీరు అంజలి అనే క్యారెక్టర్ ఇప్పుడు నాకు ఎలా అయితే రికగ్నిషన్ వచ్చిందో, అలాగే దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ హ్యావ్ గాట్ రికగ్నిషన్ అండ్ దే ప్లేడ్ అ మేజర్ రోల్ ఇన్ ద ఫిల్మ్. మీరు రంగస్థలంలో అనసూయ గారిని తీసుకోండి, ఆవిడకి ఎలా రికగ్నిషన్ వచ్చింది. అలానే కొన్ని సినిమాలో ప్రియదర్శిని తీసుకోండి, ఆయనైతే ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ అలాగా ఎక్స్పెరిమెంట్ చేస్తారు. విజయ్ సేతుపతి గారైనా, ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారైనా, ఇలాగా వాళ్ళు అన్ని రోల్స్ టచ్ చేస్తారు. ఏంటి అంటే అది లీడా కాదా అని వాళ్ళు చూడరు, వాళ్ళ ఇంపార్టెన్స్ ఎంత ఉంది ఆ పర్టికులర్ ఫిల్మ్ లో అండ్ వాట్ దే ఆర్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు ద ఫిల్మ్ అనేది చేసుకుంటూ వచ్చారు. సో దట్స్ హౌ నాకు కొంచెం దిస్ సైడ్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ దట్ సైడ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను రెండు చూశాను కాబట్టి దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు ప్లేస్ మై సెల్ఫ్ అనేది కొంచెం ప్రాసెస్ లో ఫిక్స్ అయ్యా.
అంటే రామానాయుడు స్కూల్లో ఉన్నప్పుడు ఎంత కొంచెం క్లారిటీ వచ్చిందా ఏంటి? ఖచ్చితంగా అక్కడ వర్క్ చేసిన వాళ్ళకైతే డెఫినెట్ గా ఆ క్లారిటీ వస్తుందండి. రానా గారి కింద వర్క్ చేశారు కదా, సో మీరు నేర్చుకున్న ద బెస్ట్ థింగ్స్ అంటే ఏంటి, ఏం చెప్తారు రానా గారి దగ్గర నుంచి? రానా గారి దగ్గర నుండి నేర్చుకుంది వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఆయన దగ్గరికి ఎవరన్నా ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి, ఆయన కొత్త పర్సనే అయి ఉండొచ్చు, ఆయన వింటారండి. ఆయన దగ్గర ఒక పాయింట్ ఉంది, మనం విందాం. ఏంటంటే ఈజ్ వెరీ గ్రౌండెడ్, చాలా గ్రౌండెడ్ పర్సన్. అండ్ ఇంకోటి ఏంటంటే ద వే హీ వేరే ఆయన దగ్గరకు వచ్చే అంటే ఆయన ఎవరితో అయితే వర్క్ చేస్తారో వాళ్ళని కూడా ఆయన పుష్ చేస్తారు. యునో హీ డజంట్ వాంట్ హిమ్సెల్ఫ్ ఓన్లీ టు బీ ఇన్ ద లైమ్ లైట్. ఆయన మాత్రమే లైమ్ లైట్ లో ఉండాలని కాదు, ఆయన గ్రో అవుతూ ఆయన టీమ్ ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక తత్వం ఉంటుంది ఆయనకి. అది నాకు బాగా నచ్చుతుంది. అండ్ మీరున్న టైంలలో ఆ టైంలో మీరు సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్ అంటే అది మెటీరియలైజ్ అయ్యే మూవీ వచ్చింది అంటే ఇది ఏజెన్సీ ద్వారా అయింది. అయితే మాయా బజార్ అని ఒక వెబ్ సిరీస్ ఉందండి ZEE5 లో. ఓకే, అది మేమే ఎగ్జిక్యూట్ చేసాము. శివరపల్లి కొద్ది వరకు వి ఎగ్జిక్యూటెడ్. ఈ రెండు చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి ఈ రెండు అయితే ఇన్వాల్వ్ అయ్యాను. అంటే ఇండస్ట్రీని ఇంత చూసారు, ఇన్ని వర్క్స్ చేస్తూ మరి నేనేమి చూడలేదండి. మరి ఇప్పుడు ప్రెసెంట్ మీ మైండ్ సెట్ లో సో ఏముంది, ఏమవుదామని? అంటే వచ్చే ఆపర్చునిటీ బట్టండి. ఇప్పుడు ఇంత ఎక్స్పోజర్ వస్తుంది, ఇంతమంది నన్ను రికగ్నైజ్ చేస్తారని నేను అనుకోలేదు. సో ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నేను కూడా కొంచెం వాళ్ళతో కూర్చుని నరేషన్స్ లో విందామని కథలు అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అలా ఉంది. రైటింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉంది, కొన్ని చిన్న చిన్న పిచ్ చేస్తున్నాను కూడా. సో సైమల్టేనియస్ గా రైటర్ యాక్టర్ లాగా ఉందాము అనేది నాకు లాంగ్ టర్మ్ విజన్. రైటర్ యాక్టర్, మల్టీ టాలెంటెడ్. అంటే నేను కథ రాస్తే మనం అందులో మనల్ని ప్లేస్ చేసుకుంటాం కాబట్టి యాక్టింగ్ ఇంకా బెటర్ చేయొచ్చు అనేది బెటర్ చేయొచ్చు. సో దట్ మరి రాసేటప్పుడు మనకి ఆ క్యారెక్టర్ ఇంకా బాగా అర్థం అవుతుంది, బాగా అర్థం అవుతుంది, ఇంకా బాగా పర్ఫామ్ చేయొచ్చు. సో రెండు ఇంటర్ డిపెండెంట్ కదా, సో అలాగా అనిపించింది. ఇప్పుడు ఒకటి సరదాగా మీమ్ లాంటిది వేసుకోవచ్చు, ప్లానింగే పెద్ద ప్లానింగ్ అంటారా? ఓకే, సో మూవీస్ అన్ని మనం చూస్తూ వెళ్తూ ఉన్నాము. సో ఈ రామానాయుడు దాని నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత, స్పిరిట్ మీడియా నుంచి బయటకు వచ్చిన తర్వాత, సో ఫస్ట్ చేసిన మూవీ ఏంటి? అర్థమైందా అరుణ్ కుమార్ అని చెప్పేసి ఒకటి చేశానండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆదిత్య కేవి అని చెప్పేసి ఉంటారు. సో గాడ్ సిరీస్ లో హీ వాజ్ వన్ ఆఫ్ ది రైటర్స్. గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని చేశారు కదా, సో తనే డైరెక్ట్ చేశారనమాట. సో అసిస్టెంట్ డైరెక్టర్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఇక్కడ బేసిక్గా ఏమవుతుందంటే అండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం ఇప్పుడు 0 నుండి 10 స్కేల్లో ఒక 5 వరకు వచ్చామంటే బ్రేక్ తీసుకుంటే మళ్ళీ 0 నుండే స్టార్ట్ చేయాలి. బ్రేక్ తీసుకుంటే ఎక్కువ బ్రేక్ అంటే ఒక 2-3 years అలా తీసుకున్నాం అంటే, బికాస్ పీపుల్ టెన్ టు ఫర్గెట్ అస్. అంటే మనం మెయిన్ స్ట్రీమ్ లో ఇప్పటిదాకా చేయలేదు కాబట్టి మర్చిపోతారు. సో అందుకని నేను మళ్ళీ చలో లెట్స్ స్టార్ట్ విత్ సంథింగ్ ఫ్రెష్ అని చెప్పేసి నేను ఆహాలో అర్థమైందా అరుణ్ కుమార్ అనేది ఒకటి చేశాను. చేసిన తర్వాత సేమ్ ఆడిషన్స్ అలా ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట. మీన్ వైల్ చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ అంటే మనం జనాలకు ఎంత దగ్గరగా వెళ్తే వాళ్ళు మనని గుర్తుపెట్టుకుంటారు, గుర్తుపెట్టుకుని థియేటర్ వరకు వస్తారు, రేపు పొద్దున్న ఫిలిం రిలీజ్ అవుతాయి అన్నట్టు. అలాగా చిన్న వెబ్ సిరీస్లు అలా చేసుకుంటూ వచ్చి దెన్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ, ఐ మేడ్ యూస్ ఆఫ్ ఇట్. ఇంతకు ఈ అంజలికి ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న ఆఫర్స్ ఏమొచ్చాయి? ఒక 2 ఆఫర్స్ వచ్చాయండి. అగైన్ వాళ్ళు బయటికి చెప్పొద్దు అన్నారు డీటెయిల్స్. హీరోయినా? ప్రైమరీ రోలే అండి, హీరోయిన్ కాదు. ఒక దాంట్లో అయితే లీడ్ వచ్చింది, బట్ ఇంకా అది డీటెయిల్స్. అక్కడ అంత అందంగా కనిపించేసి తర్వాత రాకుండా ఎలా ఉంటాయి? సూర్య బాలాజీకి థ్యాంక్స్ నన్ను అంత అందంగా చూపించినందుకు. సినిమాటోగ్రాఫర్, ఆయన అంత బాగా చూపించారు కాబట్టి గాట్ దట్ రికగ్నిషన్. అప్పుడు మీరే అనుకున్నారా ఇది నేనేనా అని? యాక్చువల్లీ అన్నాను నేను. కెమెరాలో ఆ సీన్ ఉంటుంది కదా, లాంగ్ టర్మ్ మీరు ఇంజనీరింగ్ కి లాంగ్ టర్మ్ ఎందుకు చేస్తున్నారు అన్నట్టు అన్నప్పుడు ఆ షార్ట్ నాకు బాగా నచ్చింది. ఆ ఫ్రేమ్ వెళ్ళగానే ఎలాగ అసలు ఎంత బాగా చూపిస్తున్నావు, ఏం లెన్స్ వేసావు అసలు అని చెప్పేసి అలాగా వి స్పోక్. రియల్ లైఫ్ లో నిజంగా అంత పొగరబోతా కాదే అలా అనిపిస్తుంది. అంటే ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత అంజలి రియల్ లైఫ్ లో ఎలాగే ఉంటుంది అనుకునే వాళ్ళ కోసం అడిగా. ఓకే, అంటే ఫేస్ చూస్తే అలా అనుకుంటారేమో, బట్ డైరెక్ట్ గా మాట్లాడితే బ్రహ్మానందం గారిలానే మాట్లాడతాను నేను. అంటే అంత కామెడీ, అంత
హ్యూమరస్ గానే రియల్లీ? ఉంటాను చెప్తారు మా ఫ్రెండ్స్ అంతే. నేను అస్సలు లేదండి, నాకంత సీన్ లేదు ఫస్ట్. కాదు, ఇందాక నుంచి ఏదన్నా గానీ కొంచెం ఎమోషనల్‌గా ఏదన్నా ట్రై చేద్దాం అని అనుకుంటే లేదు. ఆ స్మైల్ దిగట్లేదు. నా ఫేస్ మీద ఇంకో స్మైల్ తెప్పిస్తున్నారు మీరు. అయ్యో! థ్యాంక్ యూ. అండ్ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో చిరంజీవి గారు. హ్మ్. చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం. యాహ్! ఎన్టీఆర్ గారి గురించి హ్మ్. అంటే ఎన్టీఆర్ గారితో మీకు అంటూ ఒక ప్రత్యేక అనుబంధం ఉందంటగా? యాహ్! అవును. మా ఏరియాలోనే ఉండేవాళ్ళు. సో, ఇక్కడ మెహదీపట్నం. మెహదీపట్నం. హుహుహు. అక్కడే ఉండేవాళ్ళు. సో, చిన్నప్పటి నుండి చూస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. సో, అలాగే ఆయనకొక ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండేది. సో, వీరబాబు అని ఒక ఆయన ఉండేవాళ్ళన్నమాట. సో, హి యూజ్డ్ టు బి ది ఫ్యాన్స్ అసోసియేషన్ హెడ్ మెహదీపట్నంలో. ఓకే. అక్కడ ఒక థియేటర్ ఉండేది. అంబా థియేటర్ అని ఒకటి ఉండేది. ఆ! తెలుసా మీకు? తెలుసు. ఓహ్! నైస్. అక్కడ మాకు ఫ్రీ టికెట్స్. ఏ సినిమా వచ్చినా ఎన్టీఆర్ గారిది మాకు ఫ్రీ టికెట్స్ వచ్చేవి. సో, ఓకే. అలా వెళ్ళిపోయి చూసేవాళ్ళం. మా ఫాదర్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. హ్మ్. సో, అలా చూసేవాళ్ళం. నేనైతే ఇలాగా స్కూల్ నుండి వచ్చిన తర్వాత సైకిల్ వేసుకొని వెళ్ళి ఎన్టీఆర్ గారి ఇంటి దగ్గర అలా నిలబడేదాన్ని. ఎప్పుడన్నా వస్తే చూద్దాము అన్నట్టు. సో, మంచి మెమరీస్ అండి. ఎప్పుడైనా కనిపించారా? ఒక్కసారి 'రాఖీ' సినిమా తర్వాత హ్మ్. ఇలా ఫ్యాన్స్ అందరూ ఇంటి బయటికొస్తే హాయ్ చెప్పడానికి బయటకొచ్చారు. అప్పుడు ఒక్కసారి చూసా అక్కడ. ఆ అప్పుడు కూడా ఏరియాలో. సైకిల్ వేసుకొని వచ్చారా మీరు? లేదు, నడుచుకుంటూనే వచ్చా. లేదు. ఓకే. యాహ్!